హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కేఎస్ఆర్ ఇంగ్లీష్ మేడ్ ఈజీ లిసిటా హ్యాండ్ రైటింగ్ సిరీస్లో ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి లెసన్ ఏంటో తెలుసా? హౌ టు రైట్ వర్డ్స్ విత్ ఇనిషియల్ క్యాపిటల్ లెటర్స్. అంటే ఏదైనా వర్డ్స్లో స్టార్టింగ్ లెటరు క్యాపిటల్ లెటర్లో రాయాలి అంటే ఎలా రాయాలి. అది ఇంగ్లీష్లో స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్స్తో రాయాల్సిన వర్డ్స్ ఎలాంటివి ఉన్నాయో చూద్దాం. వీటినే మనం ఇనిషియల్ క్యాపిటల్ లెటర్స్ వర్డ్స్ అంటాం. అంటే జనరల్గా ప్రాపర్ నౌన్స్ అయినటువంటి నేమ్స్ ఆఫ్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ ఉంది చూడండి, కేఎస్ఆర్. సో ఇందులో షణ్ముఖరావు అనేటువంటి ఈ నేమ్లో షణ్ముఖరావులో ఎస్, రావులో ఆరు క్యాపిటల్స్లో రాయాలి. రెస్ట్ ఆఫ్ ది లెటర్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో రాయాలి. అదే కూడా నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ తీసుకోండి, విలేజ్ కానీ, సిటీ కానీ, టౌన్ కానీ, స్టేట్ కానీ, కంట్రీ కానీ, కాంటినెంట్ కానీ, ఏది తీసుకున్నా స్టార్టింగ్ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, అందులో ఏ అనేటువంటి లెటరు, ప్రదేశ్లో పి అనేటువంటి లెటరు క్యాపిటల్స్ రాయాలి. నెక్స్ట్ ఇండియా తీసుకోండి, ఐ అనేటువంటిది క్యాపిటల్ లెటర్ రాయాలి. నెక్స్ట్ ఏషియా తీసుకోండి, ఏషియాలో ఏ అనేటువంటిది క్యాపిటల్ లెటర్స్లో మనం రాయాలి. మిగిలిన లెటర్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో రాయాలి. ఇవే కాకుండా మనం జనరల్గా రాసేటువంటి నేమ్స్ ఆఫ్ వీక్ డేస్ లైక్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే ఇట్లాంటివి, నేమ్స్ ఆఫ్ మంత్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇట్లాంటివి మనం అన్నీ కూడా ఇనీషియల్ క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి. అంతేకాకుండా మనం రాసేటువంటి ప్రతి సెంటెన్స్లో ద ఫస్ట్ వర్డ్లో ఉండేటువంటి ఫస్ట్ లెటర్ కూడా క్యాపిటల్ లెటర్లోనే రాయాలి. సో వై వెయిటింగ్, లెట్స్ జంప్ రైట్ ఇన్ టు ద లెసన్ రైటింగ్ వర్డ్స్ విత్ ఇనిషియల్ క్యాపిటల్ లెటర్స్. కీప్ లెర్నింగ్. ఇప్పుడు మనం యాక్చువల్ రైటింగ్లోకి వద్దాం. ఫస్ట్ మనం దీన్ని 2 టైప్స్లో తీసుకుందాం. ఫస్ట్ ఏంటంటే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా రాయాలనేటువంటిది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇదే సేమ్ని మనం బుక్లో అయితే ఎలా రాయాలి. ఫస్ట్ మనం స్టార్ట్ విత్ వీక్ డేస్తో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ వన్ ఈజ్ సండే. సపోజ్ ఇది డబల్ రూల్ తీసుకున్నాం. ఇక్కడ డబల్ రూల్ అంటే ఇది ఇక్కడ అప్పర్ జోను, ఇక్కడికి లోయర్ జోను, ఇట్లాంటివి మనం ఇక్కడ 4 తీసుకున్నాం. వి స్టార్ట్ హియర్. సో అన్ని క్యాపిటల్ లెటర్స్ కూడా మనకి వి నో దట్ దే షుడ్ బి ఇన్ అప్పర్ జోన్ అండ్ మిడిల్ జోన్. లోయర్ జోన్కి రాయకూడదు. ఇది ఇనిషియల్ క్యాపిటల్ స్టార్ట్ చేసాం. సో సండేలో నెక్స్ట్ లెటర్స్ అన్నీ కూడా మనకి స్మాల్ లెటర్స్తో స్టార్ట్ చేయాలి. ఎస్, యు, ఎన్, డి. డి అంటే మళ్ళీ కొంచెం అప్పర్ జోన్లోకి వెళ్ళాలి మనం, స్ట్రోక్. అగైన్ ఏ, ఇది ఓవల్ షేప్లో ఉండాలి మనకి. నెక్స్ట్ ఈజ్ వై, దట్ కమ్స్ టు లోయర్ జోన్. దిస్ ఈజ్ సండే. నెక్స్ట్ మండేలో ఫస్ట్ లెటర్ మళ్ళీ మనం క్యాపిటల్ లెటర్ రాసుకోవాలి. అంటే మనం అప్పర్ జోన్ అంటే ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఓకే, ఎం. నెక్స్ట్ అన్నీ కూడా మనకి ఏమొస్తాయి, మనకి స్మాల్ లెటర్స్ వస్తాయి. ఎన్. మీరు రాసేటప్పుడు గుర్తుంచుకోండి, లెటర్కి మధ్యన ఈక్వల్ స్పేసెస్ ఉండాలి. రాసేటప్పుడు యూ మస్ట్ రైట్ వెరీ స్లోలీ. నెక్స్ట్ వై ఈజ్ లైక్ దిస్. ఓకే, ట్యూస్డే. సో టీ క్యాపిటల్ లెటర్స్ రాసుకోవాలి మళ్ళీ మనం. టీ ఈజ్ లైక్ దిస్. నెక్స్ట్ యు, ఈ, ఎస్, డి, ఏ అండ్ వై. సో ఈ విధంగా మనకి రాయాల్సి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇప్పుడు వెన్స్డే రాద్దాం మనం. ఇక్కడ అప్పర్ జోన్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, డబ్ల్యూ, ఈ, again D vowel shape and we'll go to the upper zone. Next one is N, E, S, okay, D, A, Y as usual to the lower zone. This is Wednesday. Next we'll go to the Thursday. Well, upper zone lo initial capital T, H, U, R, S, D. డి రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఓవల్ షేప్ రాసిన తర్వాత స్ట్రైట్ లైన్ రాయాలి. డి, ఏ and Y to the lower zone. Thursday. Next we'll go to the
Next letter, that is initial capital F of I, F, R, I, D, A and Y. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ ఐలో ఈ చిన్న స్టార్టింగ్ బిగినింగ్ స్ట్రోక్ ఉంది కదా, అది చాలా ఎక్కువ రాస్తున్నారు. ఇలా రాయకూడదు, చిన్నది పెట్టాలి, లేదా వదిలేసినా పర్వాలేదు. ఇప్పుడు మనం సాటర్డే రాద్దాం. ఇక్కడ చూడండి, అప్పర్ జోన్లో స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ ఎస్, ఏ, సి, మళ్ళీ అప్పర్ జోను, యూ యాజ్ యూజువల్ మిడిల్ జోన్, ఆర్ ఈజ్ ఆల్సో మిడిల్ జోన్. ఇక్కడి నుంచి సైడ్కి వెళ్ళండి చాలు. సో ఈ విధంగా మనం సాటర్డేని రాసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్ ఆఫ్ ద వీక్ డేస్. ఇప్పుడు మనం ఈ నేర్చుకున్నటువంటి ఈ ఇనీషియల్ క్యాపిటల్ లెటర్స్తో ఉండేటువంటి వర్డ్స్ అయినా ఆ నేమ్స్ ఆఫ్ వీక్ డేస్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే రికరెంట్గా ఎలా ప్రాక్టీస్ చేయాలి. అందుకని సండే మండే ట్యూస్డే అలా ఎప్పుడు రాయకూడదు. మీకు చూపించడానికి రాశాను నేను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకే వర్డ్ని, ఇనీషియల్ క్యాపిటల్ లెటర్స్ ఉన్న వర్డ్ని అలా మనం టాప్ టు బాటమ్ రాయాలి. రాసేటప్పుడు ఐదర్ యూ యూజ్ యువర్ 4 రూల్ బుక్ ఆర్ డబుల్ రూల్ బుక్. సింగిల్ రూల్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడు ప్రాక్టీస్ చేయకండి. సో ఇప్పుడు మనం రాద్దాం. ఫస్ట్ మనం సండే రాద్దాం. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్తో మొదలు పెట్టాలి కాబట్టి స్టార్టింగ్ ఇక్కడ నేను స్టార్ట్ చేస్తాను. ఎస్, మనకి నెక్స్ట్ ఇక్కడ యూ మిడిల్ జోను, ఎన్ ఈజ్ ఆల్సో మిడిల్ జోన్. రాసేటప్పుడు కన్సిస్టెన్సీ చూసుకోండి, అంటే ఎప్పుడు ఒకేలా రాసేటట్టు ఉండాలి, చిన్నవి పెద్దవి రాయకూడదు. అండ్ ఎవ్రీడే మనం రాసేటప్పుడు హాఫ్ అన్ అవర్ రాయాలి మినిమమ్. 5-10 మినిట్స్ రాస్తే దానివల్ల మనకేమీ రాదు. నెక్స్ట్ కమింగ్ టు దిస్ లోయర్ జోన్ లెటర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇదే సేమ్ లెటర్ని అలా రిపీట్ చేయాలి. మనకి 4 రూల్ బుక్లో 10 to 11 లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్లో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రైట్ వెరీ స్లోలీ. SU అండ్ యాక్యురసీ ఇంపార్టెంట్, మనకి కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ కాదు. స్ట్రోక్స్ మనకి రాసేటప్పుడు ఎలా రాసాము అంతకు ముందు లెసన్లో నేర్చుకున్నాం మనం, అదే టైప్లో మనం రాయాలి. అగైన్ ఎస్, యు, ఎన్, డి, ఏ అండ్ దిస్ కమ్స్ టు లోయర్ జోన్. సో ఇలా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఇలా మనం టాప్ టు బాటమ్ సేమ్ రాయాలి. దానివల్ల మనకి స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ యాక్యురసీ కూడా డెవలప్ అవుతుంది. అదే లెటర్ గడికి మనం మార్చేసాం అనుకోండి, వర్డ్స్ మార్చాం అనుకోండి, మనకి చాలా టైం పడుతుంది. సో దిస్ ఈస్ హౌ యూ రైట్ యువర్ ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. సో సండే రాసారు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే యూ డ్రా ఎ స్ట్రైట్ లైన్ లైక్ దిస్. నెక్స్ట్ ఇక్కడ మనం మండే రాయాలి. సో మళ్ళీ ఇనిషియల్ క్యాపిటల్ లెటర్ ఎం, ఓ, ఎన్. చూడండి నాకు ఇక్కడ డబుల్ రూల్ ఫినిష్ అయిపోయింది, కానీ నేను ఇమాజిన్ చేసుకొని నేను ఏం చేస్తానంటే మిడిల్ జోన్ ఎంత ఉంది, లోయర్ జోన్ ఎంత ఉందని ఇమాజినేటివ్గా నేను రాస్తాను అక్కడ. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంటే. ఎం, ఓ, ఎన్, జి, ఏ. నాకు వైకి ఇమాజినేటివ్గా రాయాల్సి ఉంటుంది నేను, అంటే మీరు అవసరం లేదు, మీరు ఆల్రెడీ బుక్లో రాస్తారు కానీ ప్రాబ్లం లేదు. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే టు బ్యూటిఫై యువర్ హ్యాండ్ రైటింగ్. సో మీరు ఇక్కడ మిడిల్ జోన్ ఇమాజినేషన్ చేసుకోక్కర్లేదు, అప్పర్ జోన్ లోయర్ జోన్ మాత్రం మీరు ఇమాజినేషన్లో పెట్టుకుంటే సరిపోతుంది, సిన్స్ యు ఆర్ రైటింగ్ ఇన్ డబుల్ రూల్ బుక్. సో ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత, అంటే ఒక 11 టైమ్స్ మినిమం మీకు వస్తుంది మీ బుక్లో. ఈ విధంగా మనం చక్కగా రాస్తాం. ఈ విధంగా మీరు అలా రాసుకుంటూ వెళ్ళండి, అంటే సండే టు సాటర్డే రాస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇదే సేమ్ ప్యాటర్న్లో నేమ్స్ ఆఫ్ ది మంత్స్, మన జనవరి, ఫిబ్రవరి, మార్చ్ టు డిసెంబర్ సేమ్ రాయండి. ఓకే. ప్రీవియస్లీ మనం బోర్డు మీద మిడిల్ జోన్ రాసుకొని ఆ మిడిల్ జోన్లో మనం నేమ్స్ ఆఫ్ వీక్ డేస్ రాసాం. కానీ ఇప్పుడు సింగిల్ రూల్లో నేమ్స్ ఆఫ్ మంత్స్ ఎలా రాయాలో మనం చూద్దాం. అంటే మనం ఇక్కడ మిడిల్ జోన్ మనం ఇమాజినేట్ చేసుకోవాలి, అప్పర్ జోను లోయర్ జోన్ కూడా ఇమాజినేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బేస్ లైన్ అంటే ఆ లెటర్స్ దీని మీద
నిలబడతాయి అనమాట. సో ఇక్కడి నుంచి ఎక్కడి వరకు అప్పర్ జోన్ మనకి ఇక్కడ వరకు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ జోన్ ఎక్కడి వరకు అనుకుంటే సో అప్పర్ జోన్ ఎక్కడి వరకు వస్తుంది, లోయర్ జోన్ ఎక్కడి వరకు వస్తుంది. సో దీనికి కూడా మిడిల్ జోన్ ఎక్కడి వరకు అనుకుంటే అప్పర్ జోన్ ఎక్కడి వరకు వస్తుంది. సో అలా ఇమాజినేట్ చేసుకొని మనం రాయాలి. సో స్టార్ట్ చేద్దాం ఇంక మరి. ఫస్ట్ వన్ ఈజ్ జాన్యువరి, అంటే ఇది మిడిల్ జోన్, ఇది అప్పర్ జోన్, అంటే ఇక్కడికి స్టార్ట్ చేయండి. జే, ఇది మిడిల్ జోన్ కదా, ముందు ఒక ఏ మనం రాసుకుంటే మనకు మిడిల్ జోన్కి కరెక్ట్గా మనకు సెట్ అవుతుంది. జేఏ. సో ఏ సైజులో ఉందో అదే సైజులో మిడిల్ జోన్ మనం మొత్తం రాయాలి. జే ఏ సైజులో ఉందో అదే సైజులో అప్పర్ జోన్ రాసుకొని వెళ్ళాలి. ఎన్. సో ఏని మీరు ఫాలో అయిపోండి. ఎన్, యు అగైన్ మిడిల్ జోన్, మళ్ళీ ఏ అగైన్ మిడిల్ జోన్, ఆర్ అగైన్ మిడిల్ జోన్. వై మనకి ఎక్కడ వస్తుంది? మిడిల్ జోన్ టు లోయర్ జోన్. ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉందని చెప్పి బాగా కిందకి రాకండి, ఎందుకంటే ఈ జోన్ తాలూకు అప్పర్ జోన్ అవి మిక్స్ అయిపోతాయి మనకి. నాకు ఇప్పుడు మనం ఫిబ్రవరి రాద్దాం. సో ఎక్కడి నుంచి మనం రాయాలి? ఇది మిడిల్ జోన్ అనుకుంటే ఇది అప్పర్ జోన్ అవుతుంది, దీని తాలూకు లోయర్ జోన్ ఇది. సో ఇక్కడ స్టార్ట్ చేయాలి మనం. ఎఫ్, ఇది అప్పర్ జోన్లోకి వెళ్ళింది, ఎందుకంటే మనం ఇనీషియల్ క్యాపిటల్ లెటర్స్ అనుకున్నాం కదా. ఈ మళ్ళీ ఇక్కడికి మిడిల్ జోన్. సో ఈ ఇక్కడ కన్ఫైన్ అవ్వాలి. మళ్ళీ బి అప్పర్ జోన్ అంటే మీదకి వెళ్ళాలి. నెక్స్ట్ ఆర్ మిడిల్ జోన్ కాబట్టి ఈ సైజ్ అంతా మనం దృష్టిలో పెట్టుకొని రాయాలి. యు అగైన్ మిడిల్ జోన్, ఇట్ షుడ్ బి ఇన్ ద సైజ్ ఆఫ్ ఆర్. ఇక్కడ మనం ఇమాజినేషన్తో రాయాల్సి ఉంటుంది. ఇట్స్ ఫిబ్రవరి, ఆర్యు ఎఫ్ఈబి ఆర్యు ఏఆర్ వై. వై మళ్ళీ మనకి ఏమవుతుంది? లోయర్ జోన్లో కింద కొద్దిగా ఇలా రావాలి. నెక్స్ట్ మార్చ్, ఇది మిడిల్ జోన్, ఇది అప్పర్ జోన్ ఇది. ఓకే, ఇక్కడ మనం మొదలు పెట్టాలి. ఓకే, స్ట్రైట్ లైన్ అగైన్ లైక్ దిస్. ఇలా కూడా మనం అనుకోవచ్చు, సైడ్కి కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు, లేదా ఇలాగా గీతలో పెట్టుకోవచ్చు. ఏ మళ్ళీ ఈ సైజులో రాయాలంటే మిడిల్ జోన్ సైజ్ ఏ మనం సెట్ చేసుకోవాలి. ఆర్ అగైన్ ఇట్ షుడ్ బి లైక్ దిస్. సి మిడిల్ జోన్ కాబట్టి ఆర్ అంత ఉండాలి. అగైన్ హెచ్ అప్పర్ జోన్ కాబట్టి ఇట్ షుడ్ గో టు ది అబౌవ్ లైన్. సో ఇది ఈ హైట్లో ఇస్తారా, హెచ్ కూడా అదే లైన్లో ఉంది. నెక్స్ట్ ఏప్రిల్, పి అంటే లోయర్ జోన్కి వస్తుంది, అంటే మిడిల్ జోన్ నుంచి మనం ఏం చేయాలి? ఇక్కడ రాసుకొని ఇక్కడ పావుల షేప్ తిప్పాలి. ఆర్ అగైన్ ఐ మిడిల్ జోన్, ఎల్ మళ్ళీ అప్పర్ జోన్. సరే, ఈ హైట్లో ఉంది మనకి అలాగా. మే, మీకు ఇక్కడ చూడండి, నేను మే రాసేటప్పుడు మీకు చెప్పాను ఇది బాగా కిందకు వస్తే ఇందులో కలిసిపోతుందని. అందువల్ల మీరు ఇక్కడ రాసేటప్పుడు బాగా కిందకు వచ్చేయకూడదు. సింగిల్లో రాసేటప్పుడు ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎం ఏ మిడిల్ జోన్, వై అగైన్ ఇట్ కమ్స్ టు లోయర్ జోన్. సో వై తగ్గించాను నేను కిందకి. ఓకే, నెక్స్ట్ అగైన్ జే అప్పర్ జోన్లో స్టార్ట్ చేస్తాం. యు మిడిల్ జోను. సో నెక్స్ట్ రెండు లెటర్స్ కూడా అదే జోన్కి మనం కన్ఫైన్ చేయాలి. నెక్స్ట్ జూలై, ఇక్కడ మనం రాసుకోవాలి. అప్పర్ జోను, దిస్ ఈజ్ అప్పర్ జోన్ టు మిడిల్ జోన్, దిస్ ఈజ్ అగైన్ మిడిల్ జోన్. ఎల్ అగైన్ గోస్ టు అప్పర్ జోన్, వై కమ్స్ డౌన్ టు ద లోయర్ జోన్. నెక్స్ట్ ఏ, next U should be in the middle zone, G should come to lower zone, and U మనకి మళ్ళీ ఆల్రెడీ రాసుకున్నాం కాబట్టి మిడిల్ జోన్. ఓకే, S should be in the middle zone and T goes to upper zone. Next September, S should be the upper and middle zones, E పి సి మళ్ళీ మీద నుంచి మనం రాసుకొని మిడిల్ జోన్కి రావాలి. ఈ ఇన్ ద మిడిల్ జోన్, ఎం మనకు తెలుసు ఈ సై హైట్లోనే ఉండాలి. బి అగైన్ ఇట్ గోస్ టు అప్పర్ జోన్, ఈ ఇన్ ద మిడిల్ జోన్ అండ్ ఆర్ షుడ్ బి ఇన్ ద మిడిల్ జోన్. ఇట్ షుడ్ బి లైక్ దిస్. ఓకే, October we should write O, a big one, to the upper zone.
C should be in the middle zone and T should be to the upper zone. C O B E R. మీరు రాసేటప్పుడు ఏం చేయాలంటే ఇమాజినేషన్లో ఏ లెటర్ ఎక్కడి వరకు ఉందో చూసుకొని రాస్తూ ఉండాలి. నవంబర్ అండ్ ఇట్ షుడ్ స్టార్ట్ ఇన్ ద అప్పర్ జోన్, షుడ్ కమ్ టు ద బేస్ లైన్. O షుడ్ బి ఇన్ ద మిడిల్ జోన్. V కూడా మళ్ళీ మనకి ఇక్కడ మనకి V రావాలి. ఓకే, M మళ్ళీ మిడిల్ జోన్లోకి వస్తుంది. B మీదకి వెళ్ళాలి కొంచెం మనం. E మిడిల్ జోన్. R షుడ్ బి ఇన్ ద మిడిల్ జోన్. నెక్స్ట్ ఫైనల్ మంత్కి వచ్చాం మనం. D మనం. E షుడ్ బి ఇన్ ద మిడిల్ జోన్. C సేమ్ సైజు, మళ్ళీ అగైన్ E అదే సైజులో రాయాలి. M E. నెక్స్ట్ మన అప్పర్ జోన్కి వెళ్ళి బేస్ లైన్కి రావాలి. అగైన్ టు ద మిడిల్ జోన్ అండ్ R షుడ్ బి ఇన్ ద అప్పర్ జోన్, సారీ ఇన్ ద మిడిల్ జోన్. సో ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అప్పర్ జోన్, మిడిల్ జోన్ అండ్ లోయర్ జోన్ ఇమాజినేటివ్గా మనం రాయాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. నెక్స్ట్ మనం ఇదే సేమ్ని 4 రూల్ బుక్లో రాయాలనేది చూపిస్తాను, లేదా డబుల్ రూల్ బుక్లో కూడా మనం రాసి నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ, కీప్ గోయింగ్.